హలో టెస్ట్ బడీస్, వెల్కమ్ టు చిత్రచులు కిచెన్. ఈరోజు వీడియోలో నేను బెంగాలీ వంటకమైనటువంటి ఆలూ బోర్తాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చేసుకోవడంలో చాలా ఈజీ అయినప్పటికీ రుచిలో మాత్రం అమోఘంగా ఉంటుందండి. టేస్ట్ ఎంత కూరనైనా సరే సునాయాసంగా తినేయచ్చు, అంత బాగుంటుందండి ఈ రెసిపీ. వంటని వండుకోవడం తక్కువ, చేతికి పని ఎక్కువ ఉంటుందండి ఈ రెసిపీకి. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుందాం. దానికోసము 2 బంగాళదుంపల్ని తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసి నీళ్లు పోసుకొని కుక్కర్లో 2 విజిల్లు వచ్చే వరకు పెట్టుకుందాము. 2 విజిల్లు అయితే సరిపోతుందండి. బంగాళదుంపలు తొందరగానే ఉడికిపోతాయి. చూసారు కదా, బంగాళదుంపలు ఉడికిపోయాయి. బంగాళదుంపలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి చాకుతో ఈ విధంగా గుచ్చినప్పుడు సునాయాసంగా లోపలికి వెళ్తాయి. అప్పుడు ఉడికినట్లు అర్థము. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ తక్కువే పడుతుంది. తర్వాత ఎండుమిర్చిని 6 తీసుకొని తుంచుకొని వేసుకుందాము. ఈ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా వేగే విధంగా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బల్ని 6 తీసుకొని వాటిని కూడా స్లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నూనెలో నిలువుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని ఆయిల్లో అటు ఇటు టాస్ చేసుకొని వెంటనే తీసేయాలి. పచ్చివాసన పోయే వరకు మాత్రమే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ఒక ప్లేట్ని సిద్ధం చేసుకొని అందులో ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, వెల్లుల్లిని వేసుకుందాము. రెండింటిని వేరు చేసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయల్లో 1 స్పూను సాల్ట్ వేసుకొని నలుపుకుందాము. ఈ విధంగా మెత్తగా స్మాష్ అయ్యే వరకు నలుపుకోవాలి. ఈ నలుపుకోవడంలోనే అసలైన మజా, టేస్ట్ కూడా ఉంటుందండి. ఎంత బాగా నలుపుకొని ఎంత బాగా కలుపుతామో అంత బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగానే నలుపుకోవాలి ఎండుమిరపకాయలతో కలిపి. ఇప్పుడు ఈ పేస్ట్లో ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను కూడా తీసుకుందాము. చూసారు కదా, ఉల్లిపాయలు ఎక్కువ వేగలేదు, అదేవిధంగా వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయలను కూడా వేసుకొని గట్టిగా నలుపుకుంటూ ఉల్లిపాయకు కూడా ఉప్పు మొత్తం ఎక్కేలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడే టేస్టీగా నోట్లోంచి నీరు మాత్రం కారిపోతుంది చూస్తున్నప్పుడు. అంత బాగుందండి రెసిపీ కూడా తింటున్నప్పుడు. అలాగే ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా వీడియోలో మెత్తగా చక్కగా ఉప్పంతా అన్ని ఫ్లేవర్స్ అన్నీ పొటాటోస్కి పట్టే విధంగా స్మాష్ చేసుకొని లాస్ట్లో మరొక 2 స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ ఉన్నా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, లాస్ట్లో ఈ విధంగా ముద్దలుగా చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక ముద్ద వేసుకొని తిన్నారంటే ఇంకా ఏ కూర పనికిరాదు. మొత్తం కూర అంతా కొంచెం అన్నంతో హ్యాపీగా తినేస్తారు. అంత బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని అమోఘమైన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.